ఇదేంటి తెలుసా? లవర్స్ అడ్డా. అమ్మమ్మా అమ్మమ్మా అమ్మమ్మమ్మమ్మమ్మో చేయనంటే తోసిస్తావా? కరెక్ట్. ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. ఏంటి ఇష్టం ఇష్టం అంటావు, ఏమి ఇవ్వవు. ఏమి ఇవ్వాలి? ఏదో ఒకటి ఇస్తే. ఏమిస్తున్నా? ఎవరు తీసుకొచ్చాం కాబట్టి కొంచెం ఏమైనా హగ్గు కిస్ చేస్తే. అసలు నీకుందా? అసలు నీకుందా? నీ బాడీలో నీ ఎక్స్ట్రానరీ పార్టీ అని తెలుసా? నీ కళ్ళే. అవి చూస్తా బతికేయచ్చు. కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి. అదే నాకు కూడా అర్థం కావట్లేదు, ఎందుకు లవ్ చేస్తా? ఏదైనా చెయ్యొచ్చు కదా నన్ను. ఏంటి? ఏదైనా చెయ్యొచ్చు కదా నన్ను. ఏంటి? ఏంట్రా ఏదో మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చా? అక్కడ అక్కడ మాట్లాడదామంటే అందరు ఉన్నారే, ఫ్రెండ్స్ వాళ్ళు సాగు చెప్తున్నారు. కొంచెం లోన్లీనెస్ ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చా. అబ్బా, ఫ్రీడమ్ ఉంటుందని. ఓ ఇదేంటి తెలుసా? లవర్స్ అడ్డా. అమ్మమ్మా అమ్మమ్మా అమ్మమ్మమ్మమ్మమ్మో ఇది లవ్వర్ స్పాట్ లో లేదే, ఏదో సూసైడ్ స్పాట్ లో ఉంది. అంటే సూసైడ్ స్పాట్ లో ఉంది. కరెక్ట్. లవ్ ఫెయిల్ అయిన ప్రతి అబ్బాయి ఇక్కడికి వచ్చి పైన దూకుతాడు. ఇప్పుడు ఏంటి, నీకు ఫెయిలియర్ అయిందా? నీకు ఫెయిల్ అవుతుంది. నాకు అర్థం కాలేదు సార్. అర్థం కాలేదు కదా, అడుగు. చెప్పు. అంటే డార్లింగ్, నేను నిజంగా లవ్ చేస్తున్నావా లేదా అని చెప్పి డౌట్ వచ్చింది నాకు. చేయనంటే తోసిస్తావా? కరెక్ట్. ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. ఇంటెలిజెంట్ నువ్వే. సరే కానీ బాగుంటుంది తెలుసు నువ్వు. తెలుసు. డ్రెస్ అండ్ మ్యాచింగ్ తీసుకొచ్చావు. అదంతే. లవ్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి అన్నీ. ఇంత అందంగా ఉంటావు కదా డార్లింగ్, నాకు ఎలా పడ్డావు నువ్వు? అదే నాకు కూడా అర్థం కావట్లే. టైం పడుతుంది. వాళ్ళకి క్యూట్గానే అవుతావు. ఏంజల్స్ ఎక్కడో లేరు, నా పక్కనే ఉన్నారు. నిజమేనా? నీ మీద ఒట్టే. నాకు ఇంకా బతకాలన్నది. అంటే నువ్వు నా ఏంజల్వే, మిగతా వాళ్ళకి ఏమో తెలియదు కానీ నా వరకు దేవతవు నువ్వు. ఇలా ఎంతమందికి చెప్పావురా? ఒక 99 మంది 100 దానివి. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. లేకపోతే కామెడీ చేస్తావంటే. నాకు లవ్ ఒకటే, నువ్వు ఒకటే. నిన్ను తప్ప నాకు నా లైఫ్లో ఇంకెవరిని ఐ కాంట్ ఇమాజినేషన్ చేసుకోలేం కనీసం. నువ్వంటే పిచ్చే. నువ్వంటే పిచ్చే, నీకోసం సచ్చే. ఎంత? నువ్వు పని దూకేమంటే చెప్పు, దూకేస్తా. నీకోసం ఫుడ్ తినమంటావు చెప్పు, ఫుడ్ బానివంటే బానేస్తా. దూకే. నేనంటే నీకు ఎంత ఇష్టం? ఇష్టం అనేది బయట కనిపించదురా, వినిపిస్తుందా? ఉంటది. ఏది చూపించు. పిచ్చి పిచ్చి కామెడీ లేక నువ్వు. మరి ఏంటి? ఏంటి ఇష్టం ఇష్టం అంటావు, ఏమి ఇవ్వవు. ఏమి ఇవ్వాలి? ఏదో ఒకటి ఇస్తే. వెదర్ ఎంత రొమాంటిక్ గా ఉందో. ఇవ్వాలా? మేము ఇచ్చిన ఓకే. ఏమిచ్చినా ఓకేనా? ఓకేనా? వావ్, నీ లెక్కే నీ డబ్బులు కూడా చాలా స్వీట్ గా ఉన్నాయి. బుద్ధుందా? సిగ్గు కూడా లేదు నీ ముందు. అన్ని ఎందుకు నాకు? సిగ్గులేని ఎదవా. ఏమున్నావే మళ్ళీ మళ్ళీ కొట్టిన డైలాగే కొట్టగరా. కాదు, నిజంగా అందం అంటే నువ్వంటే నా అందం. బాగా బిస్కెట్లు వేసిస్తున్నా. నేను కుక్క బిస్కెట్ వేయడానికి నా లవరు. సో చెప్పిన మాట విని కొంచెం ఎవరు తీసుకొచ్చాం కాబట్టి కొంచెం ఏమైనా హగ్గు కిస్ చేస్తే. ఐమ్ ఫీలింగ్ హ్యాపీ. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదే, నేను అడిగింది హగ్గే కదా.
అసలు లవ్ లవ్ చేసి అనేది హగ్ కిస్ లో ఉండదురా, ఎక్కడ ఉంటుంది మరి? ఆ కొండపైన ఉంటుందా? ఇక్కడ ఉంటది. అసలు నీకుందా? లేదు, నీకు నాకు ఇచ్చేసావు కదా, ఇంకేముంటుంది? కదా, అర్థం చేసుకున్నా బాగా. అర్థం చేసుకుని కాబట్టి నీ లైఫ్లో ఇంకెలా ఉన్నాను నన్ను. ఆహా. ఇన్నోసెంట్గా ఏమి ఉంటావే నువ్వు చూడటానికే, కానీ నువ్వు డేంజరస్ అన్న నాకు ఒకటే తెలుసు. నేనేం చేశారా? ఇంకా ఏం చేయలేదు, చేస్తావేమని. అంటే అందరు అమ్మాయిలాగా రీసెంట్గా బేబీ వచ్చింది చూసావా? చూసా. అందులో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఒకడిని లవ్ చేస్తే సిన్సియర్గా, ఇంకొకడిని సెక్స్ చేస్తుంది, వేరే వాడిని పెళ్లి చేసుకుంటుంది. వాట్ ఈస్ దిస్? అది జస్ట్ క్యారెక్టర్. క్యారెక్టర్. ఓ నైస్. జస్ట్ మూవీలో క్యారెక్టర్ అది. నువ్వు అలా ఉండనంటావు? ఎస్, అంతే. నన్ను ప్రతి అమ్మాయి అలా ఉండాలని ఏం రూల్స్ లేదు కదా. అంతే కదా. అని అందరు అమ్మాయిలు బేబీ మూవీలో వైష్ణవిలాను కాదు, ఏమీ కాదు. మదిలీ మూవీలో శ్రావణిలా కాదు, అంతేనా? అంత లేదు. 3 మూవీలో శృతి హాసన్లో కూడా ఉంటారు. అట్నా? కానీ ఎందుకు అలా అనిపిస్తుంది మోసం చేయాలని సిన్సియర్ లవ్ చేసిన అబ్బాయికి? అది అబ్బాయిలు ఉండే తీరు బట్టి ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఆపుతావా? ఆపన ఉన్నది మాట్లాడితే అందరికీ కోపం వస్తుంది కదా. కోపం కాదు, బాధ అనిపిస్తుంది. మ్మ్. నువ్వు లైఫ్ లాంగ్ నాతో ఉంటావా? డౌటా? అందుకే నమ్మకం అంటే ఉండు, లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోయి, ఏం ప్రాబ్లం లే. చూసావా, ముఖం తెలిసిపోతుంది. ఏం తెలిసిపోతుంది? నమ్మకం ఉంటేనే కదా ప్రేమ. అవును, నేను నమ్ముతున్నాను నిన్ను. నువ్వు నమ్మితే ఇలా మాట్లాడు కదా, ఇన్ని మాటలు. కళ్ళు అంటే అలా ఉన్నాయి మరి, గుచ్చుకుపోతున్నాయి ఎక్కడ. మ్మ్. నీ బాడీలో నీ ఎక్స్ట్రానరీ పార్టీ అని తెలుసా? నీ కళ్ళే, అవి చూస్తా బతికేయచ్చు. కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి. దానికి తగ్గట్టు రెడ్ వేసు, అసలే టెంప్టింగ్గా ఉంది కదరా. అంటే ఈ డ్రెస్ ఇంకా టెంప్ట్ చేస్తున్నాను నన్ను. సుధీర్ కంట్రోల్, అసలు మంచోడు నువ్వు. అబ్బా అబ్బా, మీకు మీరే చెప్పుకోవడమే. నువ్వు చెప్పు డార్లింగ్. చెప్పను. అంతేనా బేబీ? అంతే, అన్నీ చెప్తే తెలుసుకోరు. నువ్వు చెప్పి అడిగినా చెప్పకదు నువ్వు, ఇంకెందుకు? చెప్పను, చెప్పకుండానే తెలుసుకోవాలి. అసలు ఎందుకు లవ్ చేసావు, ఒక రీజన్ చెప్పు. అదే నాకు కూడా అర్థం కావట్లేదు, నేను ఎందుకు లవ్ చేశాను. చెప్పు, పర్లేదు, వెయిట్ చేస్తా. తెలీదు ఎందుకు లవ్ చేశానని. రీజన్స్ ఉండవు లవ్కి, ఓన్లీ ఎమోషన్సా? సరే అయితే ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? పెళ్ళా? చేసుకుందాం. ఏంటి వాయిస్ తగ్గింది ఇటు చూడు సరే. చేసుకుందాం అంటున్నా. ఒకవేళ మీ ఇంట్లో నో అంటే? నో. నో అంటే నో. నో. సూపరే, అమ్మాయి అనిపించావు నువ్వు కూడా. ప్రేమించుకొని మోసం చేయకండి, చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడ నిజంగానే. అందులో డైలాగ్ చూసావా, కొట్టేంత బలం లేదని కదా మీ కొవ్వు, గుండెల మీద కొట్టాలని మాకన్నా ఎవడో గట్టి కొట్టలేడని. నిజమే అదే, కొట్టలేడు ఎవడు. నువ్వైతే ఇంక అంతే. అంత సీన్ లేదు, ప్రేమ చూపించడం వచ్చు మాకు. చూపించు మరి. అంత త్వరగా వెళ్తాం కానీ పెళ్ళయ్యాక ఎప్పుడో వెళ్తాం. డార్లింగ్ ప్లీజ్. ఏంటి? ఎవరు లేరు కదా, ఏదైనా చెయ్యొచ్చు కదా నన్ను. ఏంటి? ఏదైనా చెయ్యొచ్చు కదా నన్ను. ఏంటి? సరే బాయ్, వెళ్తా. ఆగో. ఏంటి? వెళ్తున్నా, బాయ్, టైం అవుతుంది. డాడీకి పోయేది. పోవాలి. క్యూట్గా మాట్లాడతావు. తట్టుకోవడం కాదే నా వల్ల వయ్యారి హగ్ ఇవ్వు, వెళ్ళిపోదు కానీ. ఏంటి? జస్ట్ హగ్ అంతే. సరే ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్, టైం అవుతుంది బాయ్. కొడితే కొబ్బరి చెప్పు అవుతావు. కొబ్బరి చిప్పు గుడిలో ఉంటుందిరా, ఇక్కడ ఉండదు. కోతి ఇక్కడే ఉంది కదా. అంతే. ఒరే ఆప్తావా సిగ్గులేని ఎదవా. నిజం చెప్పానా? లవ్లో నిజాలే ఉంటాయి. అబద్ధాలు ఉండవా? నువ్వు చెప్తావు అప్పుడప్పుడు, ఆ విషయం నాకు కూడా తెలుసు. ఏంటి? ఏం చెప్తాను? మన బండి మీద వెళ్తున్నావు కదా, ఎవడుతున్నాను? ఎవడాడు? ఫ్రెండ్ రా. అబద్ధం అంతా అబద్ధం. ఇలాగే అంటారు. రైట్. ఒక గన్ను ఇస్తారా?
వాడి ఇంటికి ఇద్దరిని వేస్తాను తేడా వస్తుంది. ఎందుకు? అంటే నేను అంత మంచివాడిని కాదు, అబ్బా సైకో. ఏదో బేబీ మూవీ లాగా లైక్ విజయ్ అది వేరండి. అందరూ బెస్ట్ సేమ్ అలా ఉండరు కదా, అది జస్ట్ క్యారెక్టర్ కదా. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చూడు బంగారం, బెస్టీ అంటే నాది. అబ్బా ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేస్తాడు, అందరూ అలా అనుకోవడమే, తర్వాత బెస్టీ అంటాడు, తర్వాత గోకుతాడు, తర్వాత ఇంక అన్నీ అయిపోతాయి ఆటోమేటిక్గా. అబ్బాయిల గురించి అబ్బాయిలకే తెలుసురా. అంటే అమ్మాయి ఎటువంటి ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఆహా, అమ్మాయి గోకించుకుంటది, అబ్బాయిలు కూడా అంతే అంటున్నావు, అంతేనా? అబ్బాయిలు చాలా జెన్యూనే. అబ్బా అందుకే ఎవరైనా గోకితే పడిపోతారా? ఏ నవ్వుతున్నావే అంటే నన్ను గోకా నువ్వు? గోకను వద్దులే, చూడకు రొమాంటిక్గా. బాబోయ్. సరే లవ్ యూ. సరే కొడితే ఇదిగో జోడించి కొడతాను, సరే కాదు లవ్ యూ టూ అని చెప్పాలి ప్రేమ. సరే లవ్ యూ టూ అది చెప్తేనే ప్రేమ ఉన్నట్టు కాదుగా. నాకు అదే చెప్తేనే ప్రేమ ఉన్నట్టు. లేదు అది చెప్పా, అడుగు మనిషిని నన్ను ఎక్స్ప్లెయిన్ అది చేసిన అర్థమవుతుంది. ప్లీజే. ఏంటి? నన్ను లవ్ చేస్తున్నావా? లేదు ప్రేమిస్తున్నా. ప్రేమించు, దాంతోపాటు కొన్ని చిన్న చిన్నవి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. చిన్న చిన్నవా? ఉమ్. ఇవాళ అవసరం లేదు, నేను ఇస్తాను ఇప్పుడు నీకు. అవసరం లేదు, అదేంటి అదంతే. దగ్గర రా కొంచెం. ఏయ్ గిచ్చి గిచ్చి చంపమాకు హైలా. సరే నేను వస్తాను ఇక్కడ నుంచో. ఆ? ఎవరో ఒకరు మూవ్ అవ్వాలి, లేకపోతే లైఫ్ ఎలా మూవ్ అవ్వచ్చు చెప్పు. దా అక్కడ వెళ్ళి తోసేస్తే మూవ్ అవ్వచ్చు. అంటే ప్లాన్ చేసావా? యా నువ్వేగా ప్లాన్ చేసి ఇటు చూడు. స్పాట్ తీసుకొచ్చావు. దగ్గర రా. అవురా నువ్వు తీసుకొచ్చావు ఏయ్, కాబట్టి. సరిగ్గా ఉండు సరిగ్గా నిలబడు. ఇప్పుడు చెప్పు. ఏంటి? దగ్గర రా కొంచెం. రాను. నేనేం చేయనులే, నువ్వు అంత ఫీల్ అవ్వద్దు. తాకుతుంటే ఓలా ఓలా. ఇప్పుడు చెప్పు. ఏంటి? ఐ మీన్ నీ ఒపీనియన్ ఏంటి? తెలీదు. తెలుగు లవ్ చేసావా? ఏమో ఆ? ఏమో. ఐ మీన్ నీ మంచిగా బ్యాడ్ గుడ్ అంటే నీకు తెలీదా? నీకు తెలియాలి కదా. నీకు తెలీదా అని అడుగుతున్నా. పైన పైన మోమాటాల లోన ఏవో ఆరాటాల. అయితే నాకు కూడా తెలీదు. అక్కడున్న నాకేం తెలుస్తుంది నీకు తెలియకపోతే? అమ్మ బాబోయ్, మామూలుగా మాట్లాడలేదు నువ్వే. ఒకసారి నవ్వచ్చు కదా నా కోసం. అరే ప్లీజ్, సిచ్యువేషన్ బాగాలేదు, దయచేసి. వెదర్ ఎంత బాగుంది, ఎంత రొమాంటిక్గా. ఒకసారి చుట్టూ చూడు, ఆ పక్కనే చుట్టూ బాగుంది, సూసైడ్ స్పాట్ లో ఉంది. నిన్ను తోసిస్తే నాకేం ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నా. పెద్ద ప్లానింగే. అనవసరం లవ్ చేశాను నిన్ను, వేరేదాన్ని లవ్ చేసిన బాగున్నామో, ఏదో ఒకటి ఇచ్చేది కనీసం. ఏంటి ఏంటి? ఏం కాదు, నువ్వే బెటర్ నాకు అన్నాను. సరే పోదాం పద, నీతో టైం బొక్క. కానీ నువ్వు ఎక్కడ ఇవ్వు నేను ఓ రూమ్ తీసుకెళ్ళినా కానీ బొక్క, డబ్బులు బొక్క అంతే.